మన క్రొత్త సంవత్సరం వచ్చింది ఈనాడు. आज नवीन वर्ष की शुरुआत है. ఇంటిలో పండుగ చేసుకుంటాము. हम त्योहारों को देखते हैं और घर पर मनाते हैं. అనేక రకాలుగా ఆనందిస్తాము. हम उत्सवों पर हर्ष व उल्लास के वातावरण का आनंद लेते हैं. కానీ ఇది ఎంతవరకు? पर हम किस सीमा तक आनंद लेते हैं? ఒక్క దినం కూడాను పూర్తి ఉండదు. वो आनंद एक पूरे दिन भर भी नहीं रहता. ఇది కాదు మన ఆనందము. यह आनंद नहीं है. ఇది కాదు మన నూతన సంవత్సరము. यह सच्चा उत्सव मनाना भी नहीं है. వచ్చినటువంటి ఆనందము శాశ్వతంగా ఉండాలి. सच्चा आनंद तुम्हारे साथ हमेशा के लिए रहना चाहिए. నూతనమైన సంవత్సరం కదా, ఈ సంవత్సరంలో ఏం మార్పు జరుగుతుంది అని మీరు భ్రమించవచ్చు. तुम सोच रहे होगे कि किस तरह के परिवर्तन तुम इस नवीन वर्ष में देखोगे. మీకు తెలుసును, ప్రతి దినం కూడాను జరుగుతున్నటువంటి యొక్క ప్రతిఫలము మీరు అనుభవిస్తూనే ఉన్నారు. वास्तव में हम दिन भर अनेक अनुभवों से गुजरते हैं. ये अनुभव हम अपने ही कार्यों के परिणामों के कारण महसूस करते हैं. ఈ జగత్తులో జరిగేటువంటి యొక్క సత్కర్మ దుష్కర్మలంతా కూడాను దినదినములకు పెరిగిపోతున్నవే కానీ తరుగుటకు వీలు కాదు. इस संसार में अच्छे और बुरे कर्म बढ़ते ही जा रहे हैं और कम नहीं हो रहे हैं. ప్రతి మానవుడు కూడాను సత్కర్మలు ఆచరించాలి. प्रत्येक मानव को सत्कर्म करना चाहिए. అందుకోసమనే ప్రతి మానవుడు కూడాను సత్సంగంలో మనం చేరాలి అన్నారు. हमें आवश्यक रूप से सत्संग करना चाहिए. సత్సంగం అంటే ఏమిటి? सत्संग क्या है? సత్ అనగా ఏమి? త్రికాల భాగ్యం సత్యం. सत्य यानी वह जो समय के साथ परिवर्तित नहीं होता, अर्थात भूतकाल, वर्तमान काल व भविष्य काल में कभी नहीं बदलता. మూడు కాలముల యందు కూడాను మార్పు చెందినటువంటిదే సత్. सत तीनों कालों में परिवर्तित नहीं होता. సత్య యొక్క సంఘాన్ని మనం కూడాలి. हमें ऐसे ही सत्य की संगति में रहना चाहिए. అప్పటికప్పుడు భజనలు చేసి అప్పటికప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి మనం విన్నటువంటివి అవి సత్సంగం కింద చేరవు. भजन व भाषण जिसमें हम भाग लेते हैं वे कुछ समय के लिए ही आनंद देते हैं. वे सत्संग के अंतर्गत नहीं आते. భయం శృణ్వంతి. నీవు మొట్టమొదట మంచి మాటలు విను. पहले अच्छे शब्दों को सुनो. మంచి మాటలు విను, మంచి చూపులు చూడు, మంచివి ఇది విషయం కర్మలు ఆచరించు. अच्छे शब्दों को सुनो, अच्छा देखो और अच्छे कार्यों में रत रहो. ఇది మను చక్రవర్తి మానవులకు అందించినటువంటి యొక్క మూడు ప్రధానమైనటువంటి మంత్రములు. मनु ने मानवता को यही 3 मूल मंत्र दिए हैं. దీనిని మనం ధర్మశాస్త్రంలో పోయేటప్పుడు మనుశాస్త్రాన్ని ఆధారంగా తీసుకుంటారు. इसलिए मनु शास्त्र को धर्म शास्त्रों से जुड़ा हुआ माना जाता है. మానవుడు ఈ మూడు మంత్రాలు మాత్రం నిత్య జీవితంలో అనుభవించాలి. मनुष्य को इन तीनों मंत्रों को जीवन में अनुभव करना चाहिए. ఇలాంటి చేసినప్పుడే మనకు మంచి ఫలితం లభిస్తుంది. जब तुम इस सत्य के अनुसार आचरण करते हो तो तुम्हें अच्छा ही प्राप्त होता है. ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను ఎన్నో కర్మలు ఆచరిస్తున్నాడు. इस संसार में मनुष्य कई कार्य करता है. ఈనాడు లోకంలో సంభవించినటువంటి యొక్క భయభ్రాంతులకు మూల కారణము మన యొక్క దుర్మార్గ సంకల్పంలే. हम इस संसार में जो भय व दुष्टता पाते हैं वो ऐसे ही दुष्ट विचारों का परिणाम है. ఈ దుర్భావమును మన నుంచి దూరం కావాలంటే దుస్సంగంలో మనం చేరి కొంచెం అభివృద్ధి పరుచుకుంటున్నాం. सच्चाई यह है कि जब तुम बुरी संगत में होते हो तो तुम अपने आप में बुरे और दुष्ट विचारों को बढ़ावा देते हो. ఇది ఏనాటికి కూడా క్షీణించదు. ऐसा करने पर तुम उनसे कभी मुक्ति नहीं पा सकते. సత్సంగం డెవలప్ చేసుకో, అభివృద్ధి చేసుకో. इसलिए ज्यादा से ज्यादा सत्संग में रहो. ఆ సత్సంగం చేత ఏది కనిపించినా మంచిగా నీవు భావించు. जब तुम सत्संग में रहते हो तो जो भी तुम देखते हो वह तुम्हें अच्छा ही दिखता है. నీకు గొప్ప విరోధి నీకు ఎదురైపోయినాడు. ఆ విరోధి అయినటువంటి వాడు ఎదురుగా వచ్చినప్పుడు ఒరే దుర్మార్గుడా నువ్వు నాకు ఇటువంటి అపకారం చేశావు అని వాడిపైన మనం ఉట్టిపడకూడదు. जब तुम अपने दुश्मन को सामने पाते हो तो क्रोधित ना हो. यह मत कहो कि तुम उसकी दुष्टता से पीड़ित हो. ప్లస్ ప్లస్ ప్లस इस तरह का रवैया केवल समस्या को बढ़ाने का ही काम करता है. నీ కోపము వాడి కోపము రెండు చేరేటప్పటికి కోపం మరింత మర్చిపోతుంది. तुम्हारा और तुम्हारे दुश्मन का क्रोध मिलने से केवल क्रोध ही और बढ़ जाता है.
నీ దుర్మార్గుడైనటువంటి దేశి నీకు ఎదురుగా వచ్చినప్పుడు హలో మిత్ర హౌ ఆర్ యు అని అడిగితే ఎంత ఆనందం ఇస్తుంది. जब तुम अपने सबसे खराब दुश्मन का सामना करते हो और यदि कहते हो हेलो दोस्त कैसे हो, इससे तुम्हें अत्यधिक आनंद मिलता है. అప్పుడు వాడు కూడా నువ్వు ఫ్రెండ్ అయిపోతాడు. वह स्त्री या पुरुष तुम्हारा मित्र बन जाता है నీవు వానితో ఫ్రెండ్ అయిపోతావు. और तुम भी उसके दोस्त बन जाते हो. ఆనాటి నుండి ఇద్దరు కూడా ఫ్రెండ్షిప్ గా మారిపోతుంది. अतः तुम दोनों ही दोस्त बन जाते हो. కనుకనే నీవు పలుకరించేటువంటి పలుకు నువ్వు మృదుమైనటువంటిదిగా పలికించు. इसलिए मधुर और मीठा बोलो. వారిని మన ప్రేమగా మనం ఉచ్చరించినప్పుడు మన ప్రేమ కూడా వారి ప్రేమతో చేరి ఏకమైపోతుంది. जब तुम लोगों से प्रेम पूर्वक बात करते हो, यह प्रेम दूसरे व्यक्ति के प्रेम से मिलकर एक हो जाता है. కనుక మనం ఈనాడు ఉండేటువంటి దేశము ప్రపంచంలో జరిగేటువంటి యొక్క క్రోధములు ఇవన్నీ తగ్గిపోవాలంటే మన క్రోధములు దేశములు చల్లార్చడానికి మృదుమధురమైనటువంటి మాటలు రావాలి. संसार से घृणा और क्रोध को शांत करने के लिए हमें मीठा और कोमलता से ही बोलना चाहिए. ఆ పవిత్రమైనటువంటి ప్రేమనే నీ యొక్క పవిత్రమైన ప్రేమను పెంచుతుంది. यह पवित्र प्रेम दिन प्रतिदिन बढ़ेगा निरंतर प्रयास से. ప్రేమ పరిచేటప్పటికి శాంతి ఏర్పడుతుంది. जब तुम इस प्रेम को बांटते हो तो वहां पर शांति होगी. देयर इज कॉन्फिडेंस देयर इज लव. जहां ये विश्वास है वहीं प्रेम होता है. वेयर देयर इज लव देयर इज पीस. जहां प्रेम है वहां शांति है. वेयर देयर इज पीस देयर इज ट्रूथ. जहां शांति है वहां सत्य होता है. वेयर देयर इज ट्रूथ देयर इज गॉड. जहां सत्य होता है वहीं ईश्वर होते हैं. ఇంక దేశం ఎక్కడుంది? तब घृणा कहाँ है? కాబట్టి నీవు కాన్ఫిడెన్స్ మొట్టమొదటి నమ్మకాన్ని నీవు పెంచుకోవాలి. इसलिए सर्वप्रथम विश्वास और ईश्वर पर विश्वास को जागृत करो. ఆ నమ్మకాన్ని నీవు పెంచుకున్నప్పుడే నీ నుంచి శాంతం ఏర్పడుతుంది. इसके पश्चात तुम आंतरिक शांति का अनुभव करोगे. కనుక శాంతం మనకు కావాలంటే మన ఉన్నటువంటి ఒక ద్వేషాన్ని మనం దూరం చేసుకోవాలి, విశ్వాసాన్ని పెంచుకోవాలి. इसलिए शांति पूर्वक रहने के लिए घृणा को त्याग दो और ईश्वर में आस्था और विश्वास को विकसित करो. समस्त लोक